హాయ్ గైస్, రవికిరణ్ ఆల్ రౌండ్ మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటా. ఈ 2025 తేదీ 3వ నెల అనమాట మన భూకంపం స్టార్ట్ అయిపోయింది. మన బ్యాంకాక్లో కూడా మనకి వాళ్ళ ఇంట్లో కూడా భూకంపం రావడం అయితే జరిగింది. వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చి చాలామంది ఇబ్బంది పడి ఆల్రెడీ బ్యాంకాక్ పిల్ల కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. ఆమె అయితే మనం బాగుండాలి. ఆమె ఎక్కే బిల్డింగ్ కూడా ఆల్రెడీ వీడియోలో కూడా ఉంటుంది. బిల్డింగ్ కూడా ఎక్కారనమాట వాళ్ళ ఫ్యామిలీతో మొత్తము. చూడండి, బిల్డింగ్ కూడా దారుణంగా తయారైపోయింది. చూడండి, మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం వాటర్ అంతా బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి మొత్తం ఊగిపోయి బయటికి అయితే మొత్తం అంత రావడం అయితే జరిగిందనమాట. బిల్డింగ్ అయితే మొత్తం షేక్ అయితే బిల్డింగ్ మొత్తం రౌండ్ తిరగడం అయితే జరిగింది. మన భూకంపం అయితే మనకి ఎంత దారుణం కూడా కట్టిందో. చాలామంది ఆ బిల్డింగ్లలో చాలామంది కూలిపోవడం, మొత్తం బిల్డింగ్లు ఇరకబడిపోవడం, దెబ్బలు తగ్గడం, చాలామంది దారుణంగా చనిపోవడం అయితే జరిగింది. ఈ భూకంపం తుఫాను వల్ల అయితే మనకి చాలామంది చనిపోయారు అన్నమాట. కింద ఫౌండేషన్ నుంచి మొత్తం మనకి కదిలిపోయింది బిల్డింగ్ అంతా. ఎలా రౌండ్ జాయింట్ బిల్డింగ్ ఎలా మనకి తిప్పేస్తుందో అలా అనమాట. చూసారు మీ ఎంత దారుణమైన అనమాట. చాలామంది ఎంతమంది ఇబ్బంది పడతారు ఫుడ్ లేక. చూడండి, అదే బిల్డింగ్ కూడా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పైన అది ఉంది కదా, అది కూడా కింద పడిపోవడం జరిగింది. చూసాను చూడండి ఎంత దారుణంగా తయారవుతుందో మనకి. బిల్డింగ్ నుంచి మొత్తం వాటర్ కారిపోవడం, ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం ఊడిపోవడం, లోపల మొత్తం బిల్డింగ్లు అంతా బెడ్రూమ్లో క్రాక్ అవుతుంది. చూసారంటే బిల్డింగ్ కూడా మొత్తం మనకి విడిపోవడం కూడా జరిగింది అక్కడ. చూడండి, బిల్డింగ్ అక్కడ జాయింట్ అనమాట ఊడిపోయింది అనమాట. అది బిల్డింగ్ అటు ఇటు మనకి ఫౌండేషన్ అటు ఇటు ఊగుతుంది అనమాట. దాంట్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో, మనకి ఎంత నరకంగా ఉంటుందో మీరు కూడా చూడండి. ఇబ్బంది పడుతుంటారు. నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. అంత దారుణం చూడండి. బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎలా చూడండి, మొత్తం బిల్డింగ్ అంతా ఊగిపోవడం అయితే జరిగింది. చూడండి ఒకసారి చూడండి. అంత దారుణం అన్నమాట. ఆ బిల్డింగ్ దగ్గర ఉండే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. దాంట్లో ఉండే వాళ్ళు ఎలా ఉన్న పక్షి కళ్ళల్లో నరకం అనే కదా అంతా ఉంటుంది అన్నమాట. చూస్తుంటేనే ఇలా ఉంటుందంటే ఇంకా ఆడ దగ్గర ఉన్న వాళ్ళకి మనకి ఎలా అనిపిస్తున్నారు మీరు కూడా ఆలోచించండి. ఎంత దారుణం అనమాట. దారుణం అనిపిస్తున్నాను. చూడండి, విపరీతం అయితే చాలా దారుణంగా జరిగిందన్నమాట. ఇది ఎలా అవుతుందో చూడండి. మొత్తం బిల్డింగ్ అయితే షేక్ అయిపోవడం జరిగింది. ఫేవర్కి వాటర్ వచ్చింది కూడా చూశారు కదా. బిల్డింగ్ మొత్తం ఎలా ఊగిపోవడం జరుగుతుంది. అంత మొత్తం వచ్చేసి 150 అడుగులు పైగా ఉంటుంది అనమాట. అంత బిల్డింగ్ నుంచి పడితే కింద పడితే ఎంత దారుణంగా ఎంత నరకమో అనిపిస్తుంది. చూడండి, ఏం చేయను వాళ్ళకి. దూరం కూడా చూసారు కదా ఎంత దారుణం జరిగిందో. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అలాగే కళ్ళ ముందరే కూలిగొట్టే బిల్డింగ్ ఎలా కూలిపోతుంది అలా కూలిపోయింది అనమాట. దాంట్లో అయితే చాలామంది ఉండడం అయితే జరిగింది. వర్క్ అయితే చేయడం జరిగింది. వాళ్ళంతా చాలామంది కొందరు చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళైతే రెస్క్యూ టీం వచ్చేసి వాళ్ళని క్లియర్ అయితే చేస్తున్నారు. వాళ్ళని కాపాడడం అయితే కొందరు ఇరుక్కోవడం చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే దాంట్లో ఇరుక్కోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఆ వీడియో కూడా మీకు పట్ల చూపించలేదు, ఎందుకని అంత నరకం అనమాట. ఈ పెద్ద ఎలా జరుగుతుందో ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు. చూశారు కదండి, ఎంత ఇల్లు కూలిపోయినా, ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారో ఫుడ్ లేక ఏమి లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని కోరుకుంటాం మనం. చాలామంది నిద్ర లేక పిల్లలకి పాపం ఫుడ్ లేక చాలామంది అయితే రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది అయితే జరుగుతున్నారనమాట. మొత్తం రోడ్లు క్రాకులు వచ్చేసి చూడండి, రోడ్డు మొత్తం క్రాకులు వచ్చేసిందనమాట. ఎట్టుకోనికి లేదు పాపం. చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈ వీడియో అందుకోసం చేస్తాను. అందరూ బాగుండాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇప్పుడు చూశారు కదండి, మనం ఒకరొకరు సాయం చేసుకుంటూ ఉండాలండి. సాయం చేసుకుంటే మనకి ఏమి ఉండదు. ఒకరోజు సాయం చేసుకుంటే మన హెల్ప్గా ఉంటుంది. హాయ్ గైస్, రవికిరణ్ ఆల్ రౌండ్ మా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్